బట్టి, ఆయన కాపాడిన విధానం బట్టి బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. కానీ ఒక వింతైన మాట ఏంటో చెప్పనా, చాలా మందికి అర్థం కాని విషయము. నిన్న నేను ఒక క్రిస్మస్కి అటెండ్ అయినప్పుడు పాస్టర్ గారు చక్కటి ఒక వాక్యం చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. ఏంటంటే చాలాసార్లు వాక్యం వింటుంటాము, కానీ ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంగా నడిపిస్తాడు. కీర్తనలు 23వ అధ్యాయం ప్రతిసారి చదువుతాం, కానీ నాకు వచ్చే అనుభవం మీకు రాదు, మీకు అర్థమైనట్టుగా ఇంకొకరికి అర్థం కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు కదా. సో పాస్టర్ గారు ఒక మాట అన్నారు, తల్లి అయిన మరియా, తండ్రి అయిన యోసేపు, యేసుప్రభు యొక్క తల్లిదండ్రుల పేరు ఏంటి పేరు? కానీ యేసుప్రభు తల్లిదండ్రుల పేరు, యేసుప్రభు తల్లిదండ్రులు మరియా, యోసేపు. మరియా, యోసేపు. యోసేపు ఎవరి కుమారుడు? యోసేపు ఎవరి కుమారుడు? మరి యోసేపు తల్లిదండ్రులు. అయితే బైబిల్లో యోసేపు ఈ పని ఏమంటారు, అది కట్టెలు చెక్కడము, ఊజ్ కంపెనీగా యోసేపు కర మనం చెక్కలు అన్ని మంచాలు తయారు చేయడము, వడ్లవారు. సో అలాంటి పని యోసేపు చేసుకునేవాడు. ఆ వృత్తి యోసేపుది. అంటే ధనవంతుడు కాడు, ఒక మిడిల్ క్లాస్ సాధారణమైన ఫ్యామిలీ మనలాగా, రోజువారీ కూలి చేసుకున్నట్టుగా రోజువారీ బ్రతుకు. కొంచెం ఎక్కువ హైనెస్ ఉండొచ్చేమో, తక్కువ ఉండొచ్చో తెలీదు. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి బంగారము, బోళెము, గొర్రె పిల్లలు, సామ్రాణి, ఇవన్నీ యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళకన్నీ బహుమానంగా వచ్చాయంట. వెండి, ఇవన్నీ. ఎంత ధనవంతుడు అయితే ఉండొచ్చు. నేనేమనాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు కనగానే, ఆ తల్లి తన వడిలో రాగానే యేసు ప్రభు వాళ్ళ పాదాల దగ్గర బంగారం వచ్చింది. యేసు ప్రభును కనగానే తన చేతిలో ఆ వడిలో యేసు ప్రభును ఎత్తుకోగానే గొర్రె పిల్లలు వచ్చాయి బహుమానంగా, బోళము వచ్చింది, సామ్రాణి వచ్చింది, బంగారము వచ్చింది. అనేకమైన ధనము బంగారముగా బహుమానముగా వీరికి సమర్పించబడ్డాయి. మరి యేసు ప్రభును ఈరోజు మనమందరం హృదయంలో మోస్తున్నాము. మనం ఎంత ధనికులమై ఉండాలి. హల్లెలూయా. మనం ఎంత ధనికులై ఉండాలి. అందుకనే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ క్రీస్తు మనలో ఉన్నంత వరకు మనం ధనికులమే. హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఇంత గొప్పవాడిగా చేసిన యేసు ప్రభువును ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవాతి దేవుని మనం హృదయం విప్పి ఆరాధన చేద్దాం. సంతోషంతో ఆర్భాటంతో ఆరాధన చేద్దాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాము. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాము. అందరూ మోకరించుకుందాం. మన స్థలాల్లో నుండి మోకరించుకుని వచ్చిన మాట ప్రార్థన చేద్దాము. దేవుడు మన అందరితోటి ఈ సమయంలో మాట్లాడాలి అని, దేవుడు మన అందరితోటి ఈ సమయంలో ఆయన చేసిన మేలును బట్టి మనం అందరం అర్థం చేసుకోవాలని హృదయాన్ని విప్పి ప్రభును మహిమపరుచుకుందాం. హృదయాన్ని విప్పి ప్రభును స్తుతించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్దామా? జనవరి నుండి మొదలు పెట్టుకొని డిసెంబర్ వరకు దేవుడు కాచి కాపాడాడు. వృద్ధాప్యంలో కూడా వీరికి ఉన్న విశ్వాసము, వారికి ఉన్న యథార్థత, ప్రతి ప్రభును స్తుతించడం, ప్రతిదినం మహిమపరచడం, సంజీవంతుల్ని బట్టి, ఆంటీని బట్టి, వారి కుటుంబంతో దేవాతి దేవునికి ఆరాధన చేయడానికి ఇచ్చిన ఆ యోగ్యతను బట్టి ఈ క్రిస్మస్ క్యారల్స్, యేసు ప్రభు పుట్టాడు అనే సందేశాన్ని, దూత గొల్లలతో చెప్పిన సందేశము, ఆ సందేశాన్ని ఈరోజు మనం ఈ లోకాన్ని చాటిస్తున్నాం. దేవుని దూత జ్ఞానులకు తెలియజేసిన సందేశమే ఈ క్రిస్మస్ క్యారల్స్లో మన ప్రాంతానికి, మన ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. ఏంటా సందేశం? యేసు ప్రభు నీ కోసం, నా కోసం జన్మించి ఉన్నాడు. యేసు ప్రభు నీ కోసం, నా కోసం భూమిపైకి వచ్చాడు. యేసు ప్రభు నీ కోసం, నా కోసము ప్రేమించి తన ప్రాణమును పెట్టడానికి తను తాను తగ్గించుకొని భూమిపైకి వచ్చాడమ్మా. ఇక నుండైనా మనము మార్చబడి మన బ్రతుకును మార్చుకొని యేసయ్య వైపు తిరుగుదాము అని చెప్పడానికి మనం ఈ క్రిస్మస్ క్యారల్స్ చేస్తున్నాము. ఈ క్రిస్మస్ క్యారల్స్ ఇంటింటికి వెళ్ళి మనం ఎందుకు చేస్తున్నాము అంటే, క్రిస్మస్ క్యారల్స్ అంటే నా సంతోషాన్ని ప్రకటించడం, క్రీస్తుని గురించి ప్రకటించడం, సమాధానకర్త అయిన క్రీస్తు భూమిపైకి వచ్చి మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్పడమే క్రిస్మస్ క్యారల్స్. కనుక ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని ఒక మాట హృదయాన్ని విప్పి
నా అర్థధ్వని ఆలకించు. నువ్వు నా కోసం పుట్టినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్తాం. నా కోసం జనించినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్తాం. నా కోసం నీ జీవితాన్ని